సినిమాల పరంగా మెగా ఫ్యామిలీకి గత కొంతకాలంగా కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పంజాబ్ వైష్ణవ్ తేజ్ వరకు ఎవరు స్థిరంగా విజయాలు అందుకోవడం లేదు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మినిమం ఓపెనింగ్స్ రాబట్టలేక డిజాస్టర్లుగా మారుతున్నాయి. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఆ తర్వాతి రోజు నుంచి నిలబట్టలేకపోతున్నాయి. థియేట్రికల్ రెవెన్యూ రాబట్టలేకపోతున్నాయి. దీంతో కోటాను కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు, కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మెగా హీరోలకు సరైన హిట్ పడి చాలా కాలమైంది. గడిచిన 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ 7 డిజాస్టర్లు అందుకున్నారు. వారికి చివరిగా దొరికిన బ్లాక్ బాస్టర్ విరూపాక్ష మాత్రమే. 2023 ఏప్రిల్లో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్లో చేరింది. అంతకుముందు చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించి ఉండడంతో మెగా ఫ్యామిలీ ట్రాక్ లో పడేటట్లు అని అభిమానులు భావించారు. కానీ ఆ తర్వాత ఒకటంటే ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. బ్రో మూవీతో మొదలైన పరాజయాల పరంపర ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు కొనసాగుతూ వచ్చింది. విరూపాక్ష తర్వాత మెగా హీరోల సినిమాలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. 69% మాత్రమే రికవరీ చేయగలిగింది. దీంతో మేనమామ మేనల్లుళ్లకు మెమరబుల్ గా నిలిచిపోతుందనుకున్న సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ వెంటనే బోలా శంకర్ చిత్రంతో చిరంజీవి తన కెరీర్లోనే భారీ డిజాస్టర్ రుచి చూశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర 33% రికవరీ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటికే సోలోగా గనితో ఘోరంగా దెబ్బతిన్న వరుణ్ తేజ గండివదారి అర్జున మూవీతో దారుణమైన పరాజయాన్ని అందుకున్నారు. తొలి రోజే చేతులెత్తేసిన ఈ చిత్రం 8% కూడా రికవరీ చేయలేకపోయింది. ఉప్పెన తర్వాత మరో హిట్ కొట్టడానికి కష్టపడుతున్న వైష్ణవ్ తేజ్, ఆదికేశవ లాంటి మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే క్రమంలో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వరుణ్ తేజ్ కు మరో డిజాస్టర్ను అందించింది. ఆ తర్వాత మట్కా రూపంలో ఇంకో భారీ డిజాస్టర్ పలకరించింది. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం 0 షేర్ రాబట్టింది. దీంతో మెగా ఫ్రెండ్స్ అకౌంట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడినట్లయింది. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో నిరాశపరిచారు. ఎన్నో అంచనాలతో సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఫెస్టివల్ హాలిడేస్ పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర వేయించుకుంది. గేమ్ చేంజర్ సినిమాని తన బ్యానర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు దిల్ రాజు. అయితే ఇది 50% కంటే తక్కువ రికవర్ చేసింది. నిజానికి చరణ్ సోలోగా సక్సెస్ సాధించి చాలా కాలమే అయింది. రంగస్థలం తర్వాత వచ్చిన వినయ విధేయ రామ ఫెయిల్యూర్గా మారితే, RRR తర్వాత తన తండ్రితో కలిసి ఆచార్య లాంటి డిజాస్టర్ చవి చూశారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అనే కొత్త ట్యాగ్తో వచ్చి గేమ్ చేంజర్ వంటి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇలా మెగా హీరోలకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీంతో రాబోయే విశ్వంబర, హరిహర వీరమల్లు, ఓజీ, SYG సంబరాల ఏటుగట్టు సినిమాలపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి విజయాలు అందుతాయో వేచి చూడాలి.